నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం మరొక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ మహిళలకు 3BHK ఫ్లాట్ ఇవ్వబోతున్నట్టు మరి బాబు గారు అయితే అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుంది? ఒకవేళ 3BHK కావాలి అంటే అర్హత ఏం కలిగి ఉండాలి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ ప్రోగ్రామ్ వచ్చినా మహిళలకు మాత్రం బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు బాబు గారు. ఇప్పుడు కూడా 3BHK ఇస్తాము అన్నట్టు కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే 3BHK ఇస్తారా సార్? ఆయన ఉన్నటువంటి ఆలోచన మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పారు. అవును, తన మదిలో ఉన్నటువంటి ఆలోచనని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చేటువంటి ఆలోచన ఉంటేనే అది బయట పెడతారు, లేదంటే బయట పెట్టరు. అయితే కండిషన్స్ ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. 3BHK మీకు ఫ్లాట్ కావాలని అంటే, లేదా 3BHK హౌస్ కావాలంటే కండిషన్స్ ఉన్నాయి. ఏం కండిషన్స్? కనీసం 4 కంటే ఎక్కువ పిల్లలు ఉండాలి. పిల్లల్ని కనాలి, ఉండడం కాదు, పిల్లల్ని కనాలి. ఆయన స్కీమ్ ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పటి నుంచి అది ఆ డేట్ ఏదో చెప్తారో ఆ డేట్ దగ్గర నుంచి మీకు పిల్లలు 4 ఉండి ఉండాలి. సో 4 పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు 3 బెడ్రూమ్ హౌస్ ఇస్తానని చెప్పి చెబుతున్నారు. అలాగే 60 కేజీలు బియ్యం ఇస్తామంటున్నారు. 60 కేజీస్ 60 కేజీలు బియ్యం ఇస్తామంటున్నారు. అలాగే ఇద్దరు తర్వాత పుట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25,000 ఒక్కొక్కరికి. అంటే 3వ బిడ్డకి 25,000, 4వ బిడ్డకి 25, 5వ బిడ్డకి 25,000. ఎంతమందిని కలిస్తే అంతమందికి 25,000 ఇస్తామని చెప్పి అంటున్నారు. అలాగే 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ప్రతి బిడ్డకి మూడో కాన్పు తర్వాత నుంచి పుట్టే ప్రతి బిడ్డకి 1,500 అనుకుంటా, 1000 కాదు, 1,500 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇస్తామంటున్నారు. ప్రస్తుతానికి ఈయనకు ఆలోచనలో ఉన్నారు. ఈయన రాబోయే రోజుల్లో ఇంకోటి కూడా అన్నారు. ఆయన రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 కన్నా ఎక్కువ పిల్లలు కలిగి ఉన్నటువంటి వాళ్ళే అర్హులు అనేది కూడా పెట్టాలనుకుంటున్నాను అనేది కూడా అన్నారు. మొన్నటి వరకు ఏంటి, 2 కంటే ఎక్కువ ఉంటే అనర్హులు. అవును. ఇప్పుడు ఏంటి, దాన్ని తీసేసి 2 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే అర్హులు అనేటువంటి ఒక నిబంధన కూడా తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు చేస్తున్నారు ఇది అని అంటే, చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఏం జరగబోతుందని తెలుసు. ప్రస్తుతం TRF రేట్ అంటే ఈ పిల్లలు పుట్టేటువంటిది రేషియో, ఆ రేషియో 3 నుంచి 1.5 పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది పునరుత్పత్తి రేషియో. ఈ పునరుత్పత్తి రేషియో సగానికి సగం పడిపోయింటే రాబోయే రోజుల్లో ఏమవుతుంది? కొత్త జనరేషన్ అయితే ఉండదు, పాత జనరేషన్ ఉంటుంది. ఈ పాత జనరేషన్ అంటే ఎవరు? ముసలోళ్ళు ఉంటారు. ఆ ముసలోళ్ళు వాళ్ళేమి ఉత్పత్తికి ఉపయోగపడరు కదా. అంటే ఉత్పత్తి మీన్స్ శ్రమశక్తికి. శ్రమశక్తి అయితే ఉపయోగపడదు. శ్రమశక్తి అనేది అన్కాలిక్యులేటెడ్, మనం అసలు ఊహించలేం, మనం కొలవలేం శ్రమశక్తిని. ఇప్పుడు యూత్ ఉన్నాను అనుకోండి, యూత్ బిలో 50 years వాళ్ళంతా మీకు శ్రమశక్తి ఎక్కువ ఉంటుంది, పని చేస్తారు. ఆ పని చేసినప్పుడు అక్కడి నుంచి మనకి సంపద సృష్టించబడుతుంది. వృద్ధుల వల్ల సంపద అయితే సృష్టించబడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో సలహాలు సూచనలు ఇవ్వగలరు కానీ శ్రామిక శక్తి, శారీరక శ్రమ అయితే చేయలేరు కదా. సో వాళ్ళు శారీరక శ్రమ చేయలేరు కాబట్టి వృద్ధ ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. 2047 నాటికి వృద్ధ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. పిల్లల్ని కనకపోతే కనుక కంటిన్యూషన్ ఉండకపోతే కనుక నెక్స్ట్ తరం అనేది ఉంటుంది కదా. సో అలా కాకపోతే ఇక్కడ బ్రేక్ అయిపోయింది అనుకోండి, పునరుత్పత్తి లేదనుకోండి, లేనప్పుడు మీకు వృద్ధులే మిగులుతారు. అందరూ వృద్ధులు మిగిలితే చేసేది ఎవరు? చేసేవాళ్ళు ఉండదు, సంపద క్రియేట్ కాదు. సంపద క్రియేట్ అయినప్పుడు పేద రాష్ట్రంగా మారిపోతుంది. 2047కి ఆయన ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా నేను నిలుపుతానని చెప్పి హామీ ఇచ్చారు, విజన్ తయారు చేశారు. ఆ విజన్లో దీన్ని కూడా కీలకమైన భాగం పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇది పెట్టకపోతే కనుక మీకు సంపద సృష్టి కాదు. సంపద సృష్టి కాకపోవడంతో పాటు రాష్ట్రమే వెనకబడిపోయే అవకాశం ఉంది. ఆదాయం తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పుడు అందరూ కలిసి పని చేస్తే అప్పుడు ఆదాయం పెరుగుతుంది. అంతే తప్ప పని చేయలేనటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉంటే మీకు ఆదాయం వనరులు తగ్గిపోతాయి, రెవెన్యూ రాదు. రెవెన్యూ రానప్పుడు ప్రభుత్వాలు నడవు. తర్వాత వృద్ధులకి వాళ్ళకి ఏదైనా సంరక్షణకు సంబంధించి కేంద్రాలు పెడతా ఉంటున్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 175 నియోజకవర్గాలు 175 సంరక్షణ కేంద్రాలు వాళ్ళకి పెట్టాలంటుంది అని చెప్తున్నారు. వాళ్ళకి మరి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పోషణ ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు పిల్లల్ని కనుమన్నారు చంద్రబాబు గారు, పిల్లల్ని అంటారు, వాళ్ళకేమో గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, మరి వాళ్ళని ఎవరు చూస్తారు? ఇదే క్వశ్చన్ వేస్తారు ప్రజలు రేపు రాబోయే రోజుల్లో, ఇదే క్వశ్చన్ వస్తాయి.
మీరు పిల్లల్ని కనమంటున్నారు సరే, పిల్లల్ని కానీ మేము పెంచి పోషించి చదువులు చెప్పించేటప్పటికి మాకు ఉన్నటువంటి ఆదాయం సరిపోతుంది, మరి పెద్దల్ని ఎవరు పెంచుతారు అని చెప్పేసి అడుగుతారు. అందుకే ఆయన ముందుగానే సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాను వృద్ధుల కోసం అని చెప్పి చెప్తున్నారు. అలాగే వాళ్ళకి 24/7 హెల్త్కి సంబంధించిన చెకప్స్ కానీ మొత్తం డిజిటలైజ్ చేస్తాను, వృద్ధుల సంరక్షణ అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు పిల్లల్ని కానండి అని చెప్తున్నారు. మరి పిల్లల్ని కంటే వాళ్ళు పోషించడానికి అంటే ప్రభుత్వం ఇచ్చిన దాంతో వాళ్ళు పెరగరు కదా సార్, మరి వీళ్ళు కూడా పనులు చేయాలంటే అంతమంది పిల్లల్ని ఎలా చూసుకుంటారు? అందుకే 2 సంవత్సరాల పాటు పిల్లల్ని అంటే 2 తర్వాత కాన్పులు 2, 3 కానీ 4 కానీ 2 సంవత్సరాలు అంటే పిల్లల్ని కంటూ పోతుంటే మీకు లీవ్స్ 2 సంవత్సరాలు ప్రతి బిడ్డకి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారు సెలవులు. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంటాయి, మరి నార్మల్ పర్సన్స్ కి దానికి కూడా ప్రైవేట్ వాళ్ళకి కూడా చేస్తారేమో. ప్రస్తుతానికైతే వాళ్ళు గవర్నమెంట్కి చేయగలరు. గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి కూడా పిల్లల్ని కనమని చెబుతున్నాం కాబట్టి మీరు ఊరికనే శాలరీస్ ఉంటే వాళ్ళు ఇవ్వాలి కదా. అవును, ప్రస్తుతం అయితే ఏదో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి వస్తున్నారు వాళ్ళు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో లేదా ల్యాండ్స్ ఇస్తున్నారు, వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ తర్వాత మాకు పిల్లలు కొరత అయింది, మాకు ఇది నిష్పత్తి పెంచాలి, పునరుత్పత్తి నిష్పత్తిని పెంచాలి కాబట్టి మాకు సెలవులు ఇవ్వండి అని అంటే 2 సంవత్సరాలు అంటే ఒక 7-8 మందిని అన్నారు అనుకోండి, 7 రోజులు 14 సంవత్సరాలు వరుసగా లీవ్, వరుసగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే అంత ఓపిక కూడా ఎవరికి ఉందిలే. నిజంగా ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు 7 మంది 8 మందిని అనేటువంటి ఓపిక లేదు, చాలా తక్కువ ఉంటుంది ఉంటే కూడా. విచిత్రమైన పరిణామం ఏంటంటే అబో మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకరితో సరిపెడుతున్నారు, మధ్య తరగతి ఇద్దరితో సరిపెడుతున్నారు. ఇవాళ కూడా దిగువ మధ్య తరగతి 3-4 అంటున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు గిరిజనులు కానీ అంటే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళలో ఉండేటువంటి కొన్ని ఏదో ఉంటాయి, వాళ్ళకి తీర్పులు ఉంటాయి, పెద్దల తీర్పులు. అసలు కొంతమంది అయితే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఆపరేషన్ చేయించుకొని పిల్లల్ని కనకుండా ఉండడం అనేది పాపంగా కూడా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని తెగల్లో. సో కాబట్టి వాళ్ళకే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళేమి వాళ్ళ రేటింగ్ చూస్తే బాగానే ఉంది. అంటే 2.1 యావరేజ్ పునరుత్పత్తి రేటు 2.1 అనేది యావరేజ్ సగటు, అది అలా ఉండాలి, దాని రేట్ అలా ఉన్న 2.1 కంటే తగ్గిపోయింది. ఇప్పుడు అమెరికాలో తగ్గిపోయింది, జపాన్లో తగ్గిపోయింది, దక్షిణ కొరియాలో తగ్గిపోయింది, అన్ని చోట్ల తగ్గిపోతుంది ఇప్పుడు ప్రపంచం. ఇప్పుడు చైనా కూడా తగ్గిపోయింది. చైనాలో కూడా ఇప్పుడు చైనా ప్రభుత్వం పిల్లల్ని కానండి అని చెప్పేసి వాళ్ళు మెటర్నిటీ లీవ్స్ని పెంచారు. తర్వాత వాళ్ళు 40,000-50 యువాన్స్ ఇస్తున్నారు వాళ్ళ కరెన్సీలో. వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్ చేసుకునేటువంటి వాళ్ళకి అక్కడే విశ్రాంతిగా రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారంట, అంటే బెడ్రూమ్స్ అనుకోండి వాటిలో చెప్పాలంటే. చైనా పరిస్థితి అలా ఉంది. ఒకప్పుడు ఒకళ్ళు చాలు, మీరు ఒకరికైనా ఎక్కువ కంటే మీకు జాబ్ ఉండదు, లేకపోతే మీకు స్కీమ్స్ ఉండవు, ఇలా చెప్పేవాళ్ళు వాళ్ళు. కానీ ఇవాళ ఆఫీస్ వర్క్ స్పేస్ లోనే పక్కనే రెస్ట్ రూమ్లు కూడా కడుతున్నారు, రెస్ట్ రూమ్ మీన్స్ రిలాక్సేషన్ కోసం బెడ్రూమ్స్ కూడా కడుతున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాని తెలంగాణలో ఏమో 1.6, 1.7 ఉంది పునరుత్పత్తి రేషియో, అక్కడేమో రీప్రొడక్షన్ ఇది. సో ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో 1.5 తగ్గిపోయింది, సగం తగ్గిపోయింది. రాబోయే రోజులు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ప్రమాదకరం. ఎంత ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లేకపోతే కనుక పరిస్థితి ఏంటి? చాలా దారుణమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో తీసినటువంటి సర్వే ప్రకారం అబోవ్ 50 years వాళ్ళు తప్పితే బిలో 50 years వాళ్ళు ఉండేది తక్కువ అంటారు. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని నినాదం తీసుకొచ్చారు. దీనికి బాబు గారు కూడా బాగా సపోర్ట్ చేశారు అప్పట్లో. సపోర్ట్ చేసింది ఆయనే. అవును, ఇప్పుడు రివర్స్ లో సపోర్ట్ చేస్తున్నారు ఆయన. సో ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక విపత్కరమైన పరిణామం ఇప్పుడు ఉండేది. 50 years లోపోళ్ళు ఉండేది తక్కువ అక్కడ, 50 years అబోవ్లే ఉన్నారు. అసలు 40 years లోపోళ్ళు అసలు ఎవరు లేరండి దాదాపుగా, అంటే చాలా తక్కువ అంట. ఎందుకనంటే ఆ 40 years లోపోళ్ళు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబయో అటు లేదంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 40 years లోపోళ్ళు అసలు తక్కువ ఉన్నారంట అక్కడ. ఆ 40 years అబోవ్లే తప్పితే 50 years అబోవ్లే ఎక్కువ ఉన్నారంట. మీకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడికి 50 years అబోవ్లే. 40 years అబోవ్లే అసలు చాలా తక్కువ ఉన్నారంట. ఎప్పుడైనా చుట్ట చూపుగా పోయి చూసి రావడం తప్పితే అక్కడ స్థిర నివాసం ఉండేటువంటి చాలా తక్కువ ఉన్నారంట. ఇదంతా కూడా కొంత నష్టం చేకూర్చేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కి. ఏదో కంపెనీలు వస్తాయి, సంపద సృష్టిస్తారు,
అదేదో చెప్తున్నారు కానీ బట్ ఆ సంపద సృష్టి అంతా ఎక్కడికి వస్తుంది మళ్ళా బెంగళూరుకి కర్ణాటకకి వెళ్తుంది బెంగళూరు, అవును. హైదరాబాద్కి తెలంగాణకు వస్తుంది, ముంబైకి వెళ్తుంది కొంత, ఇట్లా అక్కడ సంపాదించిన వాళ్ళందరూ పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నారు. ఇది 40 years ఇప్పుడు అక్కడ నేటివిటీ అక్కడే, నేటివ్ అక్కడ వెళ్ళే కానీ అక్కడ ఉండలేదు. ఈడికొచ్చి పెట్టుబడి పండుగలకి పబ్బాలకి వెళ్తున్నారు, అక్కడ ఏదో చుట్టూ చూపుగా చూసి వస్తున్నారు, అక్కడేమో వృద్ధులను అక్కడ పెడుతున్నారు. సో కాబట్టి వృద్ధ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉండడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి దాంట్లో సక్సెస్ కావాలంటే ఇలాంటి స్కీమ్స్ అన్ని పెడుతున్నారు. 3 bedroom హౌస్ కావాలంటే మీరు కనీసం 4-5 పిల్లలకి అంటే 3 bedroom ఇస్తారు. సో ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాపులేషన్ పెంచి తీరాలని బాబు గారు అయితే శపథం పట్టుకొని కూర్చున్నారు. దీని వెనకనే ఇటువంటి పథకాలను కూడా అమలు చేస్తున్నారు. మరి ఈ పాపులేషన్ పెంచడం వల్ల మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా? వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.